ఫ్రెండ్స్, అందరికీ చాలామంది అడుగుతున్నారు అక్క లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అనేసి. నాకైతే అసలు కుదరట్లేదు, ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మన ఫోన్లో స్టోరేజ్ అయితే ఉండదు. అందువల్ల ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ వీడియోస్ పెద్దగా అయితే నేను పెట్టట్లేదు. ఇంకా ఈరోజు అయితే తీద్దామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అన్నకి ఆఫ్ ఇంటి దగ్గరే ఉంటారు. చూడండి, ఇలా కాలు మీద కాలు, ఈ కాలు నాదే, ఈ కాలు కూడా నాదే అన్న రేంజ్లో ఉంటాడనమాట. నేను వీడియో తీస్తున్నానే కూడా లేకుండా చూడండి ఎలా పెట్టుకున్నాడు. అది మీ అన్న రేంజ్. సో మొత్తానికైతే ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మొత్తం కర్మక్రియ మొత్తం ఈయనే కారణం. ఈయన కావాలి అని అంటున్నారు కాబట్టి చేద్దామని అనుకుంటా. ఇంకా పిల్లలైతే రాలేదు, వాళ్ళు వచ్చే టైంలోపు నేను మ్యారినేషన్ మొత్తం మసాలాలు అవి మొత్తం ప్రిపేర్ చేసుకొని నేను చక్కగా రెడీ చేసుకుంటాను. ఈ టాప్ కావాలంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అబ్బా ఒకసారి ఇట్లా పట్టుకోవే, మాట్లాడవేం బావా, కొంచెం కింద కనవా, కొంచెం ఇట్లా, ఇంకొంచెం మా కొంచెం పైకి. చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. కావాలంటే లింక్ నీ కామెంట్ చేయకపోయినా పర్లేదులే, కానీ ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తా. అంటే వైట్ అంటే డిస్ప్లే మీద ఈ టాప్ బొమ్మ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి పిక్చర్, ఓకేనా. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. సో దాబ్బదా ఏం పెట్టాలి, నాకు వీడియోలు చేయడానికి స్వేచ్ఛ లేదు ఫ్రెండ్స్. బయట ఏమో ముసలోడు ఉన్నారు, ఇక్కడేమో ఈ ముసలోడు ఉన్నాడు. ఇదిగోండి మా పెద్ద ముసలోడు. నేనేమో వీడియోలు చేయడానికి నాకు వీడు మాట్లాడనే ఇవ్వట్లేదని అంటే వీడియో తీసి కరెక్ట్ టైంకి తుత్తు అని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. చెప్పండి ఎట్లా, చెప్పండి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే అది మ్యారినేట్ అయ్యి ఉప్పు కారాలు మసాలా మొత్తం మంచిగా ముక్కలు పడుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు, అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. లైక్ జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా సంథింగ్ ఏమో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా నేను వీటితో పాటు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అందుబాటులో ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేయండి. ఇన్ని మసాలాలు ఉంటేనే బిర్యానీకి ఆ ఫ్లేవర్ మంచిగా వచ్చి బాగుంటుందన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఇవైతే మ్యాండేటరీ కాబట్టి ఇవి ప్రతి ఒక్క కూరలో వేసుకోవాలి. అలాగే కర్డ్ కూడా వేసుకోవాలి. మంచిగా కర్డ్ వేసుకుంటే గ్రేవీ మంచిగా వచ్చింది, అసలు ఆ ఫ్లేవరే మారిపోతుందండి. పర్టికులర్గా ఈ బిర్యానీ ప్యాకెట్ మసాలా చూపించడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను షాప్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ మసాలా ఇవ్వండి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే బిర్యానీకి కూడా సపరేట్గా మసాలా ఉంటుందా అమ్మ, ఇదే గరం మసాలా లేకపోతే ఇందాక ముందేసాను చూడండి ఆల్ స్పైసెస్ అవి ఇస్తున్నారు నూరనివి. అవి కాదండి, సపరేట్గా బిర్యానీ మసాలా ఉంటుంది. చికెన్ బిర్యానీకి ఉంటుంది, మటన్ బిర్యానీకి ఉంటుంది సపరేట్ మసాలా. అంటే ఏమో అమ్మ మా దగ్గర లేవని ఇంకేదో నన్నే తెలియని దానిలాగా చూస్తున్నారు. నాకైతే చిన్న కోపం రాలేదు. ఇంక మళ్ళీ ఆలోచించుకుంటే కొంచెం సగం ప్యాకెట్ ఉంది కదా ఫ్రిడ్జ్లో, అది వేసేద్దాంలే అన్నట్టు ఇంక వచ్చేసానా. మళ్ళీ వాళ్ళకి పెద్ద షాప్ ఉంది, బిర్యానీ మసాలా అంటే ఏంటో తెలియట్లేదు. వాళ్ళ గురించి నాకెందుకులే కానీ ఇప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని చక్కగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. వీడియోలో ఒక క్లిప్ అయితే మిస్ అయింది. ఏంటంటే పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరి అలాగే వేసి వాటితో పాటు అవన్నీ మ్యారినేట్ చేయాలా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా కొంచెం అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం నాకు ఎక్కువనే పడింది, కానీ కొంచెం అయితే యాడ్ చేసేసుకోండి, అంత ఎక్కువగా వేయమాకండి. అసలు బిర్యానీ అయితే ఎంత బాగుందంటే, బిర్యానీలు చేయడం చాలా మట్టికి తగ్గించాను ఇంట్లో. చాలా మట్టికి ఏంటంటే 1 year అబోనే అవుతుంది. ఇంతకుముందు దగ్గిన తుమ్మిన తినాలనిపించినప్పుడల్లా చేసుకొని తినేదండి. ఇప్పుడైతే తినాలనిపిస్తే హోటల్కి వెళ్ళి తింటున్నాము. మళ్ళీ అందులో ఒకటి మన బడ్జెట్ని ఆలోచించుకొని ఇంకా ఉంటున్నాం అనమాట. ఎందుకంటే ఇవి చేయాలనుకుంటే ఒక 700 అలా అవుతుంది. 700 అంటే ఎక్కువే అవుతుంది. మన సిచ్యువేషన్స్కి అంత అవసరమా? ఒక 200, 300 చికెన్ తెచ్చుకుంటే చక్కగా బగారా రైస్ చేసుకొని తినొచ్చు కదా అన్నట్టు ఇంకా సర్ది చెప్పుకుంటున్నాం అనమాట. మనం మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి కదా. నాకులాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకుంటే ఫ్యామిలీ అందరం చక్కగా కూర్చొని తినేయచ్చు, బాగుంటుంది. నా వేలో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఛానల్ని, అలాగే నాకు ఒక ఇన్స్టా ఐడి కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి, శైలు కుట్టి అని ఉంటుంది. ఇంకా మంచిగా స్టార్ట్ అవ్వాలి నా లైఫ్ కెరియర్. మా యూట్యూబ్ అనేది చాలా మట్టికి ఆగిపోయింది. ఎందుకంటే నేను ఈ 3 years స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి వీడియోస్ని సరిగ్గా పట్టించుకోలేదు, కంటెంట్ ఉన్న వీడియోస్ సరిగ్గా చేయలేదు. మామూలుగా వ్లాగ్సే చేశాను, కుకింగ్ వీడియోస్ కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
స్టడీ గురించి చెప్పండి అక్క అని అంటున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీది రెగ్యులర్ డిగ్రీనా లేకపోతే ఓపెనా అని అడుగుతున్నారు. నాదైతే రెగ్యులర్గా నేను చేశానండి. మా అక్క వాళ్ళు ఏం చెప్పారంటే ఓపెన్గా చేసేయలు అని అన్నారు, కానీ నాకొద్దు, ఏది చేసినా నాకు రెగ్యులర్గా ఉండాలనే నేను చేశాననమాట. ఏ సబ్జెక్ట్లో కూడా ప్రతి ఒక్క సెమ్లో కూడా నాకు అన్ని సబ్జెక్టులు క్లియర్ అయిపోయాయి. ఒక్కటి కూడా పెండింగ్ అయితే లేదండి. ఒక్కసారే అది వాళ్ళు కరెక్షన్ మంచిగా చేయక ఒక్కటి ఆగింది. అదైనా కూడా జనరల్ సబ్జెక్టే. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే వచ్చేసిందనమాట. అసలు ఎవరికీ రాదు అలాగా, కానీ నాకైతే దేవుడి దయ వల్ల వచ్చేసింది. ఇప్పుడైతే ఏది కూడా పెండింగ్ అయితే లేదు. ప్రజెంట్ నేనైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేద్దామనేసి ఎంట్రన్స్ అయితే రాసొచ్చాను. సో దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక సపరేట్గా గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ అయితే ఒక 50% ఉడికించుకోవాలన్నమాట. కర్రీలాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి రైస్ 70% కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి దమ్ చేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. చెప్పడం చాలా ఈజీలే కానీ చేయడమే చాలా కష్టమైపోయింది. అన్నీ కన్వీనియంట్గా ఒకటే రూమ్లో అన్నీ ఉంటే బాగుంటుంది. మాకంత కన్వీనియంట్గా ఉండదు. ఒకటి ఒక దగ్గర, ఒకటి మా అత్తయ్య వాళ్ళ దగ్గర అలా ఉంటుంది. తెచ్చుకునేసరికి అటు తిరిగి ఇటు తిరిగి బాగా పని ఎక్కువైపోయింది అనమాట. అందులో ఒకటి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చే టైం అయిపోయింది. మేమైతే ఈ ప్రాసెస్ మొత్తం 3కి అలా పెట్టుకునేసరికి 5:30 అలా అయిపోయిందనమాట. ఇంకా మేము ఇద్దరం చేసుకున్నాం. నాకు నా హస్బెండ్ సపోర్ట్ చేశారు కాబట్టి కొంచెం ఎర్లీగానే అయిపోయింది. లేకపోతే చాలా టైం పట్టేది. మళ్ళీ అందులో ఒకటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగానే ఉన్నాయి, అయినా టైం పట్టేసింది. ఏదో చేసినందుకు కాదు, కానీ ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి అలా తిరగడం వల్ల. సో ఇంకా రైస్ని అయితే దమ్ చేసేసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉంటే గీ కూడా యాడ్ చేయండి. నా దరిద్రం చెప్పాను కదా, వాటి అవసరం ఉన్నప్పుడు నాకు దగ్గర ఉండవు, కానీ అవసరం లేనప్పుడు నా దగ్గర ఫుల్లుగా ఉంటాయి. మొన్నటిదాకా గీ ఫుల్లుగా ఉంటే దోశలు పోసుకొని ఫుల్లుగా తిన్నాం. ఇప్పుడు అవసరానికేమో గీ లేదనమాట. అలా ఉంటుంది నాకు. ఇక్కడైతే నాకు నా హస్బెండ్కి చిన్న గొడవ జరుగుతుంది. నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంచెం రైస్ 70% కుక్ అవ్వాలి, నువ్వు వెంటనే దించేసి అని చెప్తే నేను వచ్చేసరికి అలాగే సిమ్లో పెట్టించారు. కొంచెం ఎక్కువ ఉడికిందని నేను అనుకున్నా, బట్ దమ్ పెట్టేసుకున్న తర్వాత పర్లేదు మంచిగా ఉంది, ఇలానే ఉండాలని అనిపించింది. అనవసరంగా తిట్టినట్టు అనిపించేసింది. పోనీలేండి, అప్పుడప్పుడు మన చేత తిట్లు తినాలి, మన చేత పొగిడించుకోవాలి. మొత్తానికైతే మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి కదా, యాడ్ చేశాను. మా హస్బెండ్ అయితే ఎక్కువ యాడ్ చేయక అసలుకి ఇంకా పాషన్ లాగా అయిపోతుంది అనేసి అని అంటున్నారు, కానీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇలా మా డైలీ రొటీన్ అయితే ఈ బిర్యానీ చేసుకుంటూ మేమిద్దరం గొడవ ఆడుకుంటూ, మేమిద్దరం నవ్వుకుంటూ, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇలా ఉన్నాము. బిర్యానీ అయితే అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చింది. నేను షార్ట్ వీడియో తీసాను, లాంగ్ వీడియో తీయలేదు. అందుకే ఆ షార్ట్ని లాంగ్ వీడియో లాగా కన్వర్ట్ చేసరికి ఇలా వంకరగా కనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి ట్యూషన్కి పంపించే ముందు పిల్లలకైతే మంచిగా పెట్టాను. వాళ్ళైతే ఎంత ఇష్టంగా తిన్నారో. నిజంగా పిల్లలకి ఇష్టంగా కడుపు నిండా పెడితే సూపర్ అనిపించింది కదా. ఇంత కష్టపడి నేను వీడియో చేశాను కదా, నా వీడియోకి కొంచెం లైక్ చేసేయచ్చు కదా వీడియోకి, ప్లీజ్. అలాగే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.